ఓపీ పేషెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు, సార్ మళ్ళీ ఇది రాకుండా ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. లిటరేచర్ ప్రకారంగా కిడ్నీ స్టోన్స్ తో సఫర్ అయ్యే పేషెంట్స్ కి ఒకసారి వచ్చిన పేషెంట్స్ కి 50% మందిలో మళ్ళీ ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే 2 రకాలండి. ఒకటి మన లైఫ్ స్టైల్ చేంజెస్, రెండోది మెడికేషన్, మూడోది ఇన్వెస్టిగేషన్స్. లైఫ్ స్టైల్ చేంజెస్ లో వాటర్ ఎక్కువగా అంటే 2.5 నుంచి 3 లీటర్లు వాటర్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కువగా లైక్ లెమన్ జ్యూస్, మజ్జిగలో కూడా ఉప్పు తగ్గించుకొని, తర్వాత కోకోనట్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, సబ్జా వాటర్ కానీ, జ్యూసెస్, సిట్రస్ జ్యూసెస్ ఎస్పెషల్లీ ఇవి గనక ఎక్కువ తీసుకున్నట్లయితే మన యొక్క యూరిన్ ఆల్కలైన్ అవుతుంది. ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్ గనక యూరిన్ ఏర్పడితే దాంట్లో ఈ స్టోన్ ఫార్మింగ్ కాంపోనెంట్స్ అంటాం, లైక్ కాల్షియం అయినా, సోడియం అయినా, ప్రోటీన్స్ అయినా, యూరిక్ యాసిడ్ అయినా, సిస్టీన్ అయినా, ఇలా ఫాస్ఫేట్స్ అయినా, ఇవన్నీ దగ్గర రాకుండా కలవకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం, నాన్ వెజిటేరియన్ మటన్, చికెన్, ఫిష్, ఎగ్స్, ప్రాన్స్ ఇలాగా నాన్ వెజిటేరియన్ అనేది తక్కువగా కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఉండేటప్పుడు సాల్ట్ శాతం కూడా ఎక్కువ వేస్తారు. ఈ రెండిటి మూలాన ఏమవుతుంది అంటే ఈ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయ్యి యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ సోడియం, యూరిక్ యాసిడ్, కాల్షియం, ఫాస్ఫేట్స్ ఇవన్నీ దగ్గరికి తీసుకొచ్చి ఒక క్రిస్టల్ గా ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత పాలకూర, స్పినాచ్, ఈ పాలకూరలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. టొమాటో, దీంట్లో ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 2 కాంబినేషన్ లో తింటే ఈ కాల్షియం, ఆక్సిలేట్ 2 అయాన్స్ దగ్గర రావడం వల్ల స్టోన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత విపరీతంగా చాక్లెట్స్, నట్స్ తీసుకునే వాళ్ళకు కూడా, అంటే నార్మల్ క్వాంటిటీ కాకుండా చాలా హై క్వాంటిటీలో గనక తీసుకున్న వాళ్ళకు కూడా ఇలాగ స్టోన్స్ ఎక్కువగా ఏర్పడతాయి. అంతేగాని పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, లేకపోతే కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జనరల్ గా మీకు స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవ్వవు. సో కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవడం, నాన్ వెజ్ తగ్గించుకోవడం, నేను చెప్పిన ఈ మిగతా వెజిటేబుల్స్ లో ఇవి తగ్గించుకోవడం. ఇది కాకుండా మీకు మెడికేషన్ ఉంటుంది. కొంతమందికి 3 months to 6 months మెడికేషన్ పెడతాం, ఎక్కువగా చిన్న స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే పేషెంట్స్ కి. ఇది కాకుండా ఎవ్రీ 3 or 6 months కి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం, స్టోన్స్ ఏమైనా కొత్తగా ఏర్పడుతున్నాయా, ఉన్నవి ఏమైనా పెరుగుతున్నాయా, దాన్ని ఏం చేయాలనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు మాటికి ఆపరేషన్లు లేకుండా మెడికల్ మేనేజ్మెంట్ లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే ఇబ్బంది పడకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ.